వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అయితే ఎలాగైనా సమ్మె విరమింపజేయాలని ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చుకోవాలని ఆర్టీసీ కార్మికులు ఉడుంపట్టు మీద ఉన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంగతి పక్కన పెడితే సామాన్య ప్రజలు మాత్రం రవాణా వ్యవస్థ స్తంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? సమ్మె విరమణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? సమ్మె ఉధృతం చేయడానికి ఆర్టీసీ కార్మికులు నాయకులు తీసుకుంటున్న కార్యాచరణ ఏంటి అనే అంశం ఇప్పుడు చర్చిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అయితే ఎలాగైనా సమ్మె విరమింపజేయాలని ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చుకోవాలని ఆర్టీసీ కార్మికులు ఉడుంపట్టు మీద ఉన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంగతి పక్కన పెడితే మాత్రం సామాన్య ప్రజలు మాత్రం రవాణా వ్యవస్థ స్తంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ అయ్యప్ప సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ విధంగా కొనసాగుతుంది? ఖమ్మంలో ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి? ప్రశాంతంగా కొనసాగింది. రెండో రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో చర్చలు అయితే విఫలమైన నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. అయితే ఇక్కడే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అక్కడే వంట వార్పు నిర్వహిస్తూ అక్కడే టిఫిన్లు చేస్తూ కార్మికులు అయితే సమ్మె నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా చూసుకోవచ్చు, ఇదే విధంగా 55 రోజులు సమ్మె అయితే కొనసాగింది. ఆ టైంలో కూడా 55 మంది చనిపోయారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉధృతంగా అయితే కొనసాగింది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేపట్టినటువంటి మొదట్లో హామీలు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చకపోవడంతో ఈ రోజు సమ్మెకి అయితే దిగారు. అయితే ఇటు రాష్ట్ర నాయకుల నుండి ఇప్పటివరకు ఎటువంటి సందేశం అయితే రాలేదు. మరోవైపు ప్రయాణికులు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపో యాజమాన్యం అద్దె బస్సులను ఏర్పాటు చేస్తూ ప్రైవేటు వాళ్ళకి అప్పచెబుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఏ విధంగా తోలుతారు అంటే ప్రయాణికుల్ని సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్తారా లేదని భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇదే ఆసరాగా చేసుకొని ఇటు సార్ యాజమాన్యులు కూడా అత్యధిక రేట్లు చెప్పుతూ తీసుకెళ్తున్నారు. ఇంకా ట్రావెల్స్ బస్సులు కావచ్చు, హైదరాబాద్ కి సుదూర ప్రాంతాలకి వెళ్లవలసిన ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు వీళ్ళకి సంఘీభాగంగా ప్రజా సంఘ నాయకులు అయితే వచ్చి సంఘీభాగం చదువుతున్న పరిస్థితి ఉంది. చెప్పండి, రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. దీనికి డిమాండ్లు అయితే ఇప్పటి వరకు నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం కూడా చూసుకోవచ్చు. దీనికి ప్రధానమైన కారణం ఏమంటారు? ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతా ఉంది. ప్రభుత్వం సమస్యలను పరిష్కారం చేయకుండా కేవలం నిర్బంధం కోసమే ప్రయత్నం చేస్తా ఉంది. కార్మికులు స్వేచ్ఛగా ఆందోళనలు చేసేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసును ప్రయోగించి ఈ యొక్క ఆందోళనని ఆపడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇది మంచిది కాదు. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం 55 రోజులు సమ్మె చేసినటువంటి సందర్భం ఉంది. కానీ ఆ సందర్భంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా నిర్బంధాల ద్వారా ఉద్యమాలను ఆపలేరు. ప్రజల్ని, కార్మికుల్ని మీరు ఏదో భయపెట్టి ఆందోళన ఆపాలనుకుంటే మాత్రం గత పాలకులకు ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇలా మీరు నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే, ఇవాళ కోట్లాది మంది ప్రయాణికులు ఇవాళ ప్రజా రవాణా ఆర్టీసీతో ప్రయాణం చేస్తా ఉన్నారు. సురక్షితమైనటువంటి ప్రయాణం, సుఖవంతమైన ప్రయాణం అని చెప్పి మనం బోర్డు బ్యానర్ పెట్టుకున్నాం. కానీ ఇలా ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లను తీసుకొచ్చి వాళ్ళు కనీసం వాళ్ళు మందు తాగారా లేదా అనేది కనీసం చూడకుండా వాళ్ళని రోడ్ల మీద పంపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక యాక్సిడెంట్లు జరిగి నిన్న అనేక మంది చనిపోయినటువంటి ఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దుర్మార్గమైనటువంటి ఆలోచన పక్కన పెట్టి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ఏదైతే న్యాయమైన సమస్యల కోసం పోరాడుతా ఉన్నారో వారి సమస్యలు పరిష్కారం చేసి ఈ సమ్మెగా
రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అసలు మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 55 రోజులు ధర్నా నిర్వహించారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదంటున్నారు. మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? రాష్ట్ర నాయకులు మీకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? మా ప్రధానమైన డిమాండ్లు 32 డిమాండ్లతో మేము వెళ్ళటం జేఏసీ వెళ్ళటం జరిగింది. అందులో ప్రధానమైన డిమాండ్ రాష్ట్ర ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి. అదేవిధంగా యూనియన్లు మళ్ళీ కొనసాగించాలి. అదేవిధంగా 2 పిఆర్సీలు 21 ప్లస్ 25 పిఆర్సీలు 2 బకాయిలు ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి. అదేవిధంగా సత్తుపల్లి డిపోలో నిన్న సంపూర్ణంగా స్ట్రైక్ విజయవంతంగా అందరు కార్మికులు సహాయ సహకారంతో జేఏసీ వాళ్ళు సంపూర్ణంగా చాలా గొప్పగా స్ట్రైక్ ని బంద్ ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 2వ రోజు స్ట్రైక్ భాగంలో ఇక్కడ వంట వార్పు కార్యక్రమం చేసుకున్నాము. ఇంకో విషయం ఏంటంటేనంటే కనీసం మమ్మల్ని ఇక్కడ నేను టెంట్ తీసేయమన్నారు, ఆ టెంట్ తీపిచ్చేసాం. కనీసం ఇక్కడ వంట వార్పు కూడా చేసుకోవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మేము కార్మికులమే ఆర్టీసీకి రేపు నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా మళ్ళీ ఆదుకునేది మేమేమి తీవ్రవాదులం కాదు. ప్లస్ ఇంకోటి మేము ఇందులో చేసే ఉద్యోగస్తులం కాబట్టి మమ్మల్ని వంట చేసుకోవద్దు, ఏమి చేసుకోవద్దు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఏది చేయాలి అని చెప్తున్నారు. దయచేసి ఇవన్నీ మానుకోవాలండి. మేము ఇంకోటి చేసేది ఏంటంటే శాంతియుతంగా ఇక్కడ మీరు చూస్తున్నారు, ప్రజలే కావచ్చు, మీడియా మిత్రులే కావచ్చు, ఎవరైనా సరే చాలా శాంతియుతంగా ఇక్కడ వండుకొని తింటుంటే ఇక్కడికి రావటం, మీరు ఈ టెంట్లు తీసేయాలి, అన్ని తీసేయాలని చెప్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదు. మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఒక్కటే, మేము స్ట్రైక్ లోకి వెళ్ళలేదండి, మేము నెట్టబడితే వచ్చాం స్ట్రైక్ లోకి. మేము కావాలని కొంచెం కోరికలు కోరలేదు. మాకు కష్టాలు అనేది మీరు పెట్టిన డిమాండ్సే, మీరు పెట్టిన మేనిఫెస్టోలో మీరు పెట్టినయే మేము అడిగినాం. మీరు పెట్టిన మేనిఫెస్టోలోనే మేము అడిగినాం. ఏమేమి పెట్టారు మేనిఫెస్టోలో? మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న మరుక్షణమే ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేస్తానని చెప్పారు. కానీ అది ఇంత మటుకి 2.5 సంవత్సరాలు అయింది. ఇంత మటుకి కనీసం ఆ దాఖలాలు లేవు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా బాధలు అర్థం చేసుకొని చూడండి. మహిళలు తెల్లవారుజామున కానుంచి డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఎంతో చక్కగా డ్యూటీలు చేసుకుంటే సమ్మెలోకి నెట్టబడ్డాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా డిమాండ్లు త్వరగా పరిష్కరించి మేము స్ట్రైక్కి వెళ్దామని లేదని మీరు ఇప్పుడు చర్చలకు పిలిచినా సిద్ధమే. మా జేఏసీ చర్చలకు పిలిచిన రెడీగా ఉన్నది. అందుకని మీరు ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉంటాం. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ తరఫున ఒకటే, సత్తుపల్లి డిపో తరఫు నుంచి ఒకటే చెప్తున్నాం. మమ్మల్ని మాత్రం డిపో నుంచి బయటికి గంటే పరిస్థితి మాత్రానికి కొనసాగిస్తే మాత్రానికి మేము మాకు అంబేద్కర్ గారే ఉన్నారు. ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది మీద కేసులు నమోదయ్యాయి? నిన్న 14 మందిని అరెస్ట్ చేశారండి. 14 మంది మీద కేసులు పెట్టారు. కాకపోతే ఇక్కడ మేము శాంతియుతంగా మా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అయితే కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక భయాందోళనకు గురి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఏది ఏమైనా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్లు కలిసి సమ్మెకు మద్దతు ఇస్తున్నప్పటికీ మేము అడిగేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే మాకు మేము సమ్మె చేసేటప్పుడు మాకు ఇచ్చిన హామీలు కానీ, మాకు రావాల్సిన పిఆర్సీలు కానీ, మాకు రావాల్సిన బకాయిలు మొత్తమే జిల్లా వ్యాప్తంగా అయితే సమ్మె కొనసాగుతుంది. అద్దె బస్సులు ఏర్పాటు చేసి ఇక్కడ తిప్పుతున్నారు. యాజమాన్యం ఈ రేపటి నుండి కూడా తిప్పుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది 2వ రోజు అయితే ప్రశాంత వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ వంట వార్పు కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి ఇక్కడే టిఫిన్లు ఏర్పాటు చేసుకుని మహిళలతో పాటు కార్మికులు, హయ్యర్ బస్సులు కూడా సంబంధించినటువంటి యాజమాన్యులు కూడా ఇక్కడే భోజనం చేసి ఇక్కడే సమ్మె అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె ఆదేశాల మేరకు, రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాము. మా డిమాండ్లు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీలు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చకపోతే ఈ మాత్రం మరింత ఉధృతం చేస్తామని చూస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో స్వతంత్ర న్యూస్ ఖమ్మం నుండి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. తెలంగాణ రాష్ట్రంలో 2వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అయితే ఎలాగైనా సమ్మె విరమింపజేయాలని ప్రభుత్వం, డిమాండ్లు నెరవేర్చుకోవాలని ఆర్టీసీ కార్మికులు ఉడుంపట్టు మీదున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంగతి పక్కన పెడితే మాత్రం సామాన్య ప్రజలు మాత్రం రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? సమ్మె విరమణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? సమ్మె ఉధృతం చేయడానికి ఆర్టీసీ కార్మికులు, నాయకులు తీసుకుంటున్న కార్యాచరణ ఏంటి అనే అంశం గురించి ఇప్పుడు చూద్దాం. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని అందించడానికి నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా సమ్మె కొనసాగుతుంది? ఇప్పుడు నల్గొండ వ్యాప్తంగా సమ్మె ఏ విధంగా ఉంది? తెలంగాణ
సమ్మె మరో 50 ఇక తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అయితే ఎలాగైనా సమ్మె విరమింపజేయాలని ఇటు ప్రభుత్వం అటు డిమాండ్లు నెరవేర్చుకోవాలని ఆర్టీసీ కార్మికులు ఉడుంపట్టు మీదున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంగతి పక్కన పెడితే మాత్రం సామాన్య ప్రజలు మాత్రం బస్సులు లేక రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంకా ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? సమ్మె విరమణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? సమ్మె ఉధృతం చేయడానికి ఆర్టీసీ కార్మికులు నాయకులు తీసుకుంటున్న కార్యాచరణ ఏంటి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అయితే ఎలాగైనా సమ్మె విరమింపజేయాలని ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చుకోవాలని ఆర్టీసీ కార్మికులు ఉడుంపట్టు మీదున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని ఒక రెస్పాండెంట్ నల్గొండ నుంచి సైదులు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, ఇప్పుడు నల్గొండ వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుంది సమ్మె? రైట్ హరీష్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికి కూడా ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టారు. అంటే 2019లో కేసీఆర్ హయాంలో అయితే 55 రోజులు ఏదైతే ఈ ఆర్టీసీ కార్మికులు సమ్మె పట్టిన తర్వాత కూడా ఇప్పటికే రేవంత్ సర్కార్లో కూడా ఇది మరోసారి పునరావృతమైంది. అయితే మొన్నటి నుండి ఈ సమ్మె కొనసాగించాలంటూ కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి జేఏసీ నాయకులు, అంటే ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ అది పూర్తిగా విఫలం కావడంతో కూడా జేఏసీ నాయకులు ఇప్పటికే బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా నేటితో అయితే 2 రోజులకు ఈ సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటికే పిఆర్సీ ఏదైతే యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది పిఆర్సీ చేయాలంటూ కూడా తమ న్యాయమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వము సంప్రదింపులతో న్యాయమైనటువంటి డిమాండ్లను ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సంప్రదింపులు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ ఇష్యూకు సంబంధించిన మంత్రి సీతక్కతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ప్రధానమైనటువంటి అంశాల పట్ల తమ డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి అని కూడా ఇప్పటికే మంత్రులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వంకు తమ వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లను అందిస్తామంటూ కూడా చెప్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 35 డిమాండ్లను ఆర్టీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సమర్పించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఆర్టీసీ నాయకులు మాత్రం చర్చల పేరుతో పిలిచి చర్చలు విఫలం చేయడంపై, అంటే ప్రధానంగా తమ డిమాండ్లు నెరవేర్చకపోవడంతో ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు కూడా ఇప్పటికే జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున డిపోల ముందు ధర్నాలు చేస్తూ వంటవార్పు కార్యక్రమాలు చేస్తూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రభుత్వం యాజమాన్యాలు
చర్చల పేరుతో అయితే కార్మికులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్తా ఉన్నారు. పిఆర్సీలో ఇప్పటికే 30% కూడా తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము. ఏదైతే ఎలక్ట్రికల్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా రద్దు చేసి తమ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ నెరవేర్చాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ 2 రోజుల నుండి ఆర్టీసీ సమ్మె బాట పట్టడంతో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బస్ స్టాండ్స్ ఏదైతే డిపోలు ఉన్నాయో ఈ డిపోలు అన్ని కూడా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాణికులకు ఏదైతే ఉందో ఒక పక్క ఎండ, ప్రధానంగా బస్సులు లేకపోవడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పటికే బస్సులు డిపోలకే పరిమితం కావడంతో కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు ఆయా బస్టాండ్లలో పడిగాపులు కాస్తూ అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు డిపో బస్సు యాజమాన్యాలకు సంబంధించినటువంటి వారు మాత్రము అది ఏదైతే ఆటో డ్రైవర్లని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి నడిపిస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో మొత్తంగా కూడా రవాణా వ్యవస్థ మాత్రం స్తంభించింది. ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్ మరింత ఏదైతే గిరాకీ అంటే ఎక్కువ గిరాకీతో మాత్రం ప్రజలను ఎక్కువ డబ్బులు దండుకుంటున్నారంటూ కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. హరీష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణ రాష్ట్రంలో 2వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అయితే ఎలాగైనా సమ్మె విరమింపజేయాలని ఇటు ప్రభుత్వం, డిమాండ్లు నెరవేర్చుకోవాలని అటు ఆర్టీసీ కార్మికులు ఉడుంపట్టు మీదున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల సంగతి పక్కన పెడితే మాత్రం సామాన్య ప్రజలు మాత్రం రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మనకు అందించడానికి ఒక రెస్పాండెంట్ యాదగిరి మెదక్ నుంచి సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, చెప్పండి, ఇప్పుడు మెదక్ వ్యాప్తంగా సమ్మె ఏ విధంగా జరుగుతుంది? శాంతి వాతావరణంలోనే కొనసాగుతుందంటారా? గుడ్ మార్నింగ్ అది. అదే నిన్న ప్రారంభమైనటువంటి ఆర్టీసీ సమ్మె అనేది చాలా తీవ్ర రూపం దాల్చుకొని చెప్పవచ్చు. నిన్న తెలుగుమల సంఘటన సహా భూస్థాయిలో సమ్మె కొంత మేర ప్రశాంతంగా కొనసాగిందని చెప్పాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 8 డిపోలలో కూడా బస్ డిపోలకి పరిమితమైన సందర్భాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కూడా బస్సులు రోడ్డుపై పెట్టి నడిపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అక్కడ ఆయా ప్రాంతాల్లో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. సంగారెడ్డిలో చూసుకుంటే నిన్న కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఏదైతే ప్రైవేట్ కార్మికులుగా వచ్చినటువంటి ప్రైవేట్ వ్యక్తులుగా వచ్చినటువంటి వాళ్ళు బస్సు తీసే క్రమంలో ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అదేవిధంగా గట్టిలో సెక్యూరిటీ నేపథ్యంలో ఒక బస్సు బయటించే క్రమంలో ఆర్టీసీ సంబంధించిన అధికారులు దాని బస్సు కానిస్టేబుల్ వెంట పెట్టి మరీ కూడా కొంత నడిపించే ప్రయత్నం చేస్తారు. అదే మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిన్న మొత్తం 90 బస్సులు నడిచేట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ యొక్క సమ్మె అనేటువంటిది తీవ్ర రూపం దాల్చుదని చెప్పవచ్చు. ఇప్పటికే ఆల్రెడీ కొంత మహాజనరాయో కొంత కార్యక్రమాన్ని ఆర్టీసీ కార్మికులు చేపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుల పోరాటం కోసం మేము ఎంత వెళ్తామని చెప్పేసి వాళ్ళు ధీమాన్ని వ్యక్తం చేస్తారు. అదేవిధంగా మహాలక్ష్మి అనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి మహాలక్ష్మి కార్యక్రమం సక్సెస్ కావడానికి ప్రధాన కారణం మా కార్మికుల కష్టమే అని కార్మికుల యొక్క కష్టం మీదనే ఈ రోజు రేవంత్ రెడ్డి ఇచ్చాక అనేక హామీలు ఒక్క హామీ మాత్రమే కష్టమని చెప్పేసి కార్మిక సంఘ మహిళలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు ఆర్టీసీ కార్మికులు సంఘీభావం ప్రకటించడం జరుగుతోంది. నిన్న సాయంత్రం వేళలో సిద్దిపేటలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు కార్మికులను కలిసి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. అది పూర్తి స్థాయిలో హరీష్ రావు కూడా ప్రభుత్వం పైన విడిచిపోవడం జరిగింది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాలనే కదా ఆర్టీసీ కార్మికులు అడుగుతుంది. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి మీ మేనిఫెస్టో పెట్టేటువంటి అంశాలను ఎందుకు మీరు అమలు చేయట్లేదని చెప్పేసి నిర్ణయం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రికి అదే పొన్నం ప్రభాకర్ మధ్య సఖ్యత లేదనే విషయాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా కోదండరాం ఎందుకు ఈ సందర్భంగా కార్మికుల పట్ల ఉంది ఎందుకు మాట్లాడకపోతున్న అంశాన్ని కూడా ఆయన ఎద్దేవా చేయడం జరిగింది. అదే
ఆర్టీసీ లాభాలు ఉంది, ఆర్టీసీ లాభాలు ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పల్లెపై తెలిపోతున్నారు. ఈ ఉన్న పరిస్థితులపై చూస్తే ఆర్టీసీ లాభాలు ఏ విధంగా ఉందని చెప్పి ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎందుకంటే మొత్తం మీద చూసుకుంటే ఇది ఒక రాజకీయంగా ఒక సమ్మె కూడా మరింత ఉద్యోగంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మేము పార్టీ పాల్గొన్నామో ఆ రకంగా మీకు మా అగ్ర పోరాట కోసం రానున్న రోజులు ఇంకా ఈ సమ్మెను కొనసాగిస్తూ అది మహాధరణ కార్యక్రమాలే కాకుండా వంట భారత్ కార్యక్రమాలు, ధూమ్ధాం కార్యక్రమాలు, వివిధ రకమైనటువంటి కార్యక్రమాలతో ఈ యొక్క సమ్మెను తీవ్ర రూపం దాల్చి చాలా కాలం వరకు తీసుకెళ్తామనేటువంటి ధీమాన్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ అది మరోవైపు ప్రభుత్వం మాత్రం వాళ్ళు నీరుగాచి వాళ్ళ సమ్మె నీరుగాచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పాలి. అదే ప్రధానంగా నోటీస్ ఇస్తామని చెప్పేసి కార్మికులను ప్రభుత్వం విచారించుతుంది. మీరు చర్చలకు రండి, మాతో మాట్లాడండి, మేము ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ ద్వారా మీ యొక్క సమస్యల పరిష్కారాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ అంటే ఏదో మొక్కుబడిగా ప్రభుత్వం చెప్పుకొస్తున్నప్పటికీ మొక్కుబడిగా చెప్తున్నటువంటి హామీలను కార్మికులు ఏమాత్రం నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమ్మె అనేటువంటి ఇంత ముందు కూడా చాలా కాలం కొనసాగే అవకాశం ఉంది. ఇంకా మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. దీంట్లో మహిళలు కూడా మహిళా ఏదైతే కండక్టర్స్ అంతా కూడా ఏకమయ్యారు. వాళ్ళు కూడా రోడ్డుపై వచ్చి దండ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఇష్టం లేకున్నటువంటి కల్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్టీ బస్సులకు అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఉన్నతాయి డిపో మేనేజర్లు కూడా జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కొంతమందిని ఉదయాన్నే కొంతమంది రిక్రూట్ చేసుకోవడం, కొంతమంది కండక్టర్లను, అదేవిధంగా కొంతమంది డ్రైవర్లను రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డ్రైవర్ కి 1000 రూపాయలు వేతనము, అదేవిధంగా కండక్టర్ కి 800 రూపాయల వేతనాన్ని ఉదయం 5 గంటల 10 డిపోల వద్ద కూడా కొంతమంది రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బస్సులు మాత్రం ఖచ్చితంగా బయట తీసుకెళ్లిపోయితే ఒకవైపు ఆర్టీసీ యాజమాన్యం వైపు నడుస్తూ ఉంటే కార్మికులు మాత్రం ఖచ్చితంగా అడ్డుకో తీద్దామని చెప్పి వాళ్ళు గంటపరంగా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.